ఓ రోకు యూరియా కష్టాలు, ఇంకో రోకు పండించిన పంటను అమ్ముకుందామంటే కొనేటోళ్లు లేక తిప్పలు. పంటలు పండించేటి కాడ నుంచి చాలు చేస్తే పండించిన పంటను అమ్ముకునేటి దాకా రైతులకు తిప్పలే. పాపం రైతుల కష్టాలు దళార్లు సొమ్ము చేసుకుంటుర్రు. అగో అసొంటి తిప్పలే వచ్చింది ఇప్పుడు సోయా పంట వేసుకున్న రైతులకు. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్ల మీద ఏడా చూసినా రైతులే. పండించిన పంటను కొనట్లేదని రోడ్లెక్కిర్రు సోయా రైతులు. ఓ రోజు కొనేటోళ్లు లేక మార్కెట్ల ముంగట పడిగాపులు, ఇంకో రోజు అమ్మిన సోయా పంటను అలక తక్కువకుందని వెనకకు పంపుడు కొంత. అగ చూడు ఎట్టాలేసిన బస్తాలు మార్కెట్లో ఎట్లా మూలుగుతున్నాయో. బస్తాలకు పొక్కలు పడి ఆగమయ్యేటిది అయితేనే ఉంది శానా మట్టుకు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 12 లక్షల క్వింటాల వరకు సోయా కొనుగోలు చేయాల్సింది ఉండే, కానీ ఇప్పటి వరకు కొన్నది ఉత్త 1 లక్ష క్వింటాలే. అందుకనే పంట కొనట్లేదు, కొన్న పంటను వెనకకు పంపుతులని గిట్లా రోడ్లు ఎక్కిలు అన్నట్టు రైతన్నలు. ఇప్పటికే ఏం తక్కువ 13,000 క్వింటాల వరకు సోయా పంటను వెనకకు పంపించారు అనేది రైతన్నలు అంటున్న మాట. ఇక ఇప్పుడు రైతులు చేస్తున్న ధరలకు కార్పొరేటర్లు కూడా దండబడుతో ఇగింత బలం వచ్చినట్టు అయిందనుకోరాదు. సోయాబీన్ పంట కొనుగోలు చేయడం కూడా ఏ ప్రభుత్వానికి కొత్త కాదు, కానీ ఈసారి ఎందుకో గాని కేంద్ర ప్రభుత్వం కొనవలసినటువంటి వాటా కూడా కొనకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేయడం, రాష్ట్రం కేంద్రం మీద నెట్టేయడం అంటే ఇంకా రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఎందరు మంది సస్తే మరి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రంగంలోకి వస్తాయని చెప్పి ఇలా ప్రశ్నిస్తున్నారు. రైతు పోరుబాట పేరుతోనే ఆదిలాబాద్ జిల్లానంతా బంద్ పెట్టిరు కూడా. బండ్లేసుకుని ర్యాలీలు తీసుడు, బస్టాండ్ ముంగట కూర్చొని బంద్ పెట్టుడు, రోడ్ల మీద కూర్చొని నిరసనలు చేసుడు. సోయా రైతులకు కార్పొరేటర్ల మద్దతు మా జోరుకుంది. బయట ఇట్టుంటే అటు అసెంబ్లీలో కూడా సోయా రైతుల ముచ్చటెల్లా పెట్టిండు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్న. మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద మొత్తంలో సోయాబీన్ పంట పండించారు. రంగు మారినటువంటి సోయాబీన్ని FAQ నామ్స్ ప్రకారం కొనడానికి కొంత ఇబ్బంది వస్తున్నదని అధికారులు చెప్తా ఉన్నారు. 2 నెలల నుండి రైతులు సోయాబీన్ని మార్కెట్లో సంచులు పెట్టుకొని కూర్చున్నారు. దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆదిలాబాద్ జిల్లాలో రైతుల దగ్గర ఉన్నటువంటి సోయా పంటను వెంటనే కొనుగోలు చేసి రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రకటన చేయాలా. ఎమ్మెల్యే సార్ అన్న ముచ్చటకు వ్యవసాయ మంత్రికి ఈ మాట చెప్పిండు. సోయా పంట డిస్కలర్ అయింది. ఈ పంట మొత్తం కొనుగోలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం సంస్థ అయినటువంటి నాఫెడ్. ఇంకా ఇప్పటికి 43,000 మెట్రిక్ టన్నులు కొన్నాము, ఇంకా ఒక 25,000 కొంటాం. కానీ డిస్కలర్ మట్టికి కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ యాక్సెప్ట్ చేయట్లేదు. మేము కొనుగోలు చేసింది కూడా రిటర్న్ చేశారు. కాబట్టి అది మీరు కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించండి, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ప్రతిపక్ష పోలు అడుగుడు, సర్కారు సమాధానాలు చెప్పుడు. ఏమో ఏదో ఒకటిగా నీకు రైతులకేమన్నా అక్కెలకొచ్చే డిగ్రీలను చెయ్యి సార్లు తలుసుకుంటారు. ఎద్దేడిచిన వ్యవసాయం రైతేడిచిన రాజ్యం బాగుపడ్డట్టు లేదు అంటారు. రైతులతో కంట నీళ్ళు పెట్టించుడు అంత మంచిది కాదు సార్లు. జర యాదో ఒకటి చేసి పంటను కొనేటి ఇగలం చెయ్యాలి.